నా ల్యాప్టాప్ ఇరిగింది. ఎస్, మీరు విన్నది కరెక్టే. నేను చాలాసేపు చెక్ చేసా ఏమైందో ఎందుకయిందో అని. బట్ నా బుర్రకి ఏం అర్థం కాలేదు. మళ్ళీ గుర్తొచ్చింది మనం చేసింది కంప్యూటర్ సైన్స్ కదా. సో నో వరీస్. మా పక్కింట్లో మెకానికల్ అబ్బాయి ఉంటే అక్కడికి తీసుకెళ్ళా. అతను బాగా చెక్ చేసి సో ప్రాబ్లం ఏంటంటే నాకు కూడా అర్థం కాలేదు, అది ఫిక్స్ చేయగలుగుతామో లేదో అని అన్నాడు. సో ఇంక ఇవన్నీ అయ్యే పనులా లేవే అని దగ్గరలో ఉన్న బెస్ట్ బైకి అందరం కట్టుకొని స్టార్ట్ అయ్యాం. అక్కడేమో వాళ్ళు చూసి యూ నీడ్ టు బుక్ అన్ అపాయింట్మెంట్ ఇన్ ఆర్డర్ టు స్కెడ్యూల్, ప్లీజ్ స్కాన్ ది క్యూఆర్ అని అనింది. అక్క ఇవన్నీ కాదు, అప్రాక్సిమేట్గా ఎంత అవ్వచ్చు నీ ఐడియా ప్రకారం కొంచెం చెప్పు ప్లీజ్ అని అడిగితే $150 to $250 అని చెప్పింది. అది కూడా జస్ట్ నేను అనుకుంటున్నా, ఇంతకన్నా ఎక్కువ అవ్వచ్చు నాకు తెలీదు అనింది. నాకేమో ఈ ల్యాప్టాప్కి అంత పెట్టి చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఇది చాలా హ్యాంగ్ అవుతుంది అండ్ ఆల్సో కావాల్సిన పీక్ టైంలో నాకు బాగా హ్యాండ్ ఇస్తుంది అనమాట. సో ఎలాగో ఎప్పటి నుంచో మ్యాక్బుక్ కొనాలి అని అనుకుంటూ ఉన్నా. సో ఇంకా ఆ టైం రానే వచ్చింది అని అది అని చాలా చూసా. కొనాలా వద్దా, ఇప్పుడు ఇంత పెట్టి అవసరమా అనే క్వశ్చన్స్కి ఎస్ అవసరమే. చూడు బ్రదర్, మనకి నచ్చింది మనకు కావాలి అనుకున్నది నువ్వు కావాలనుకున్నప్పుడు కొనేసేయాలి, లేదంటే నువ్వు సంపాదించే ఆ డబ్బుకి విలువే లేదు అని ఒక చెక్మేట్ పెట్టి ఇంకా ఫైనలీ కొనేసా. ఏదో అలా మోటివేట్ చేసుకొని మనసుకి కష్టంగా ఉన్నా కొనేసా, కానీ మరేం పర్లేదు ఎందుకంటే ఇట్స్ మై చాయిస్.